మార్చడం నా వల్ల కాదురా, నీ అంతు చూస్తా. ఏంటి జానీ ప్రాబ్లం? రే వరుసగా నుంచుండ్రా. నట్టుకురా పంది. ఇప్పటికి కొట్లాట కేసేశారు. పోను పోను తెలుస్తుంది ఏం చేశారనేది. వాళ్ళే చెప్పాలి ఏం చేశారో. కొత్త టీమారా మీరు? ఏంట్రా అంత పొగరా మీకు? సార్ నాకు పాస్ అర్జెంటుగా వస్తుంది. పోసుకోరా. ఎక్కడ? ఇక్కడ పోసావంటే మీరందరూ తాగాల్సిందే. అయ్యో రే, నీది నువ్వే తాగు. వెళ్ళు వెళ్ళు, తినగా వెళ్ళు. అలాగే. ఇంతకు ముందు ఎలాంటి పనులు చేసేవాళ్ళు? మొదటిసారి సార్. అయితే మొదటిసారి అనమాట. ఇంకొకసారి ఇలాంటి వెదవ పనులు చేయకుండా స్ట్రాంగ్ గా రిపోర్ట్ రాసిపెట్టు. డబ్బులున్నాయి మీ ఇంట్లో? లేవురా. ఇదిగో సార్. బూతు బొమ్మలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. నువ్వెందుకురా గింజుకుంటున్నావు? ఇది ఎవరిచ్చిన కొటేషన్ రా మీకు? కొటేషన్ అంతా ఏం కాదు సార్. మరి నా చెల్లిని ఏడిపించినందుకు. వెంటనే వెళ్ళి కొట్టేస్తావా? ఎవర్రా నువ్వు? పవన్ కళ్యాణా? ఊర్లో ఉన్న అందరు అన్నయ్యలు ఇలా చేస్తే ఇంక మాకేంట్రా పని? దెబ్బకి దెబ్బ అని పవన్ అనే చెప్పాడు. గట్టిగా చెప్పరా. సార్ నా చెల్లిని ఏడిపించాలని కొట్టడానికి వెళ్ళాను. అది ఎవరైనా చేస్తారు సార్. ఏంటో పెద్ద డైలాగులు కొడుతున్నావు? డైలాగ్ అంతా ఏం కాదు సార్, అదే నిజం. ఉన్నది చెప్తున్నా. లెగరా లెగు. ఏంటయ్యా ప్రాబ్లం? సార్ వాళ్ళు నా చెల్లెల్ని ఏడిపించినందుకే వెళ్ళి వాళ్ళని కొట్టాను. ఇప్పుడు మేము లోపల ఉన్న వాళ్ళు బయట తిరుగుతున్నారు. మీరేం చేయరని కూడా నాకు బాగా తెలుసు. పెద్దగా అరవకు, ఇది పోలీస్ స్టేషన్. సారీ సార్. ఏంటయ్యా ఇది? నీ చెల్లెల్ని అల్లరి చేసింది ఎవరు? ఆ తృప్తి నగర్ లో ఉన్న రౌడీలే సార్. ఆ రౌడీలు దొరకలేదా? సార్ అది ఏంట్రా గొడవ? నీకు తెలుసా? వీడు ఆ మెకానిక్ షాప్ రవీంద్ర కొడుకు. మీరు మొన్నెళ్ళి జీప్ తీసుకున్నారు కదా, అబ్బాయి చాలా మంచోడే సార్. వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకెళ్లి పంపించండి సార్. తర్వాత రౌడీల్ని పట్టుకోండి. ఓకే సార్. ఎలాగోలా మొదటిసారిగా మీ నాన్న వల్ల ఓ మంచి జరిగిందిరా. ఇది రెండవసారి, కానీ మొదటిసారి నాది. అలాగే సార్. ఏంట్రా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు? నన్ను అడుగు చెప్తాను. ఒక చిన్న గొడవే. ఎంతరా? ఐపీసీ 321 26. మేం మా పవన్ ఉపయోగించుకుని బయటకు వచ్చేసాంలే. ఉత్తరించారులే. అసలు మీ మొక్కలకి గడ్డం చేసుకోవటం వచ్చరా మీకు? ఏమి లేదులేండి. సార్ అవును, మీరేంటి ఇక్కడ? నేను ఎస్ఐని కలవటానికి వచ్చాను ఒక పని మీద. మేము వెళ్ళొస్తాం. రారా. ఎస్ఐని కలవడానికట. నువ్వు లేట్ చేస్తుంటే నేను అనుకున్న వైన్ షాప్ మూసి ఉంటుందని. నా శవం మీద కాలు పెట్టి మొయ్యాల్సిందే. శ్వాసనాళాల్లో ఒక స్పాంజ్ లాంటిది. అంతే కదరా? నీది ఇప్పుడు జల్లడలాగా ఉంటుంది. నువ్వేంట్రా ఫ్లాట్ అయిపోయావా? ఫోన్ లో లొడలొడ మాట్లాడుకుంటే అమ్మాయిని తీసుకుని ఊటీకో మైసూరుకి వెళ్ళంటే బావా ఆ పని అయిపోయేదే. ఈ ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు ఫ్రాడే. రే, ఇక్కడ ఒక సింహం కూర్చున్నప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడకండిరా. నిజం చెప్పాలంటే దీని లెవెల్కి ఈ చండాలమంతా తీసి పారేసి ఏసీ రూమ్ లో కూర్చొని తాగాలి. అవును కదా మిస్టర్ నెపోలియన్? మా ఇల్లు అంత సండాలంగా కనిపిస్తుంది ఏంటి? నీకు అలాంటి కోరికలుంటే మన ఏసీ రూమ్కి వెళ్ళి మందు కొడతాం. మరి మీ నాన్నగట్టిన ఇంట్లో ఉంది ఏసీ రూమ్. అందరు ఇప్పుడే వెళ్ళండి, లేదంటే మొత్తం కక్కేస్తాను. వెళ్దామా? నన్ను క్షమించండి, కూర్చుని మందు తాగే సెటప్ ఇంకా అవ్వలేదు. ప్రస్తుతానికి నుంచుని తాగుదాం. ఓకే, థ్యాంక్స్ రా. ఎవరైనా చూసారంటే ఇదిగో చేప.
రే కార్డు పెట్టినప్పుడు డబ్బులు బదులుగా ఇవన్నీ వచ్చాయని చెప్తే చాలురా బావా. ఈ పెట్టెను మనం తెరిచి చూద్దామా? ఆ? వదులురా. రే అది చాలరా, వీళ్ళందరినీ బయటకు పంపి. వీళ్ళు ఇక్కడ వామిటింగ్ చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మనం ఇక్కడ వామిటింగ్ చేసుకుంటే బ్యాంక్ మేనేజర్ వచ్చి కడుక్కుంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. మీరిద్దరు లేవనరా, మనం వెళ్దాం. అరే నువ్వు వీళ్ళని లేపే లోపు నేను వీళ్ళు వచ్చి పోసుకొస్తాను. చీర్స్ కొట్రా యాదవా. లేగో. రే సెక్యూరిటీ వచ్చాడ్రా. అన్నా ఇది నా లాస్ట్ పెగ్. లవ్ సిప్ వేసుకుందామా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం చేస్తున్నారా? సార్ నెపోలియన్ లోపల నోరు మూసుకుని ఎక్కడ జాగ్రత్తగా ముయ్యన్నా, నువ్వు దొంగ పోలీసువే కదా. ఈ టైంలో లోపల రా, పడిపోతావు. ఈ బండి ఒకటి స్టాండ్ కూడా సరిగ్గా పడదు. అది కాదురా, ఒరే ఎందుకు ఇలా చేస్తున్నావురా? ఎక్కడే వాడు? వాడు పడుకున్నాడు. పడుకున్నాడా? పడుకుంటా కోసం ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎక్కడన్నా రోడ్లో పడుకుంటే పోయేదిగా. అదేగా తాగుబోతాడు లక్షణం. తెలియక తప్పు చేస్తుంటాడండి. వాడు కాదే, తప్పంతా నాది. నా జీవితంలో ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరమే రాలేదే. నీ ముద్దుల కొడుకు వలన అది కూడా జరిగిందే. ఆ పోలీసు వాడు అడిగిన మాటలు ఎంత అసహ్యంగా ఉన్నాయో తెలుసా? మొన్న కొట్లాట, ఇవాళ మందాట. వాడికి ఏం తక్కువైంది అసలు? వాడి చెల్లెలే కదా ఇది. దీనికంటే బాగానే చూసుకుంటున్నావు కదా, ఏ తక్కువ చేయకుండా. నేను రాత్రి పగళ్ళు కష్టపడేది వాడి కోసమే కదే. కానీ వాడు మన ఇంటి పరువే తీస్తున్నాడు కదా. అది కాదండి, నా మాటకి విలువిచ్చే వాళ్ళు మాత్రం ఇక్కడుంటే చాలు. అది వాడైనా సరే, నువ్వైనా సరే. అసలు తప్పు మందేరా. మీ నానేదో కోపంలో అన్నాడు అనుకో, నువ్వెందుకు ఇంట్లో గొడవ పడి వచ్చావు? ఇప్పుడు అది సాల్వ్ చేయాలి కదా. ఇదంతా నాకు మామూలేరా. నేను మళ్ళీ ఇంటికి వస్తానని వాళ్ళకి బాగా తెలుసు. అయినా నాన్న మీద కోపంతో నేను ఇక్కడికి రాలేదు. నా మీద నాకే కోపం వచ్చింది, అందుకే వచ్చాను. ఇంతకు ముందు ఎన్నోసార్లు చేశాను, ఇంకా ఇలా ఎన్నిసార్లు చేస్తానో తెలియదు. రారా, మన డ్రింక్స్ రెడీ. తీసుకొచ్చేసాను. మళ్ళీ డ్రింక్స్ తెచ్చారా? ఎప్పుడు ఇదే పనియారా మీకు? క్రిస్మస్ రోజున గొడవ పడుకు. కేవలం బీర్లేరాయి. బీర్ అంటే మందు కదా? మందు అనుకుంటే మందే, కానీ మనలా తాగే వాళ్ళం బీర్ని ఎప్పుడైనా మందు అని అనుకున్నామంటారా పిచ్చోడా? ఓహో, సార్ కొత్త కనిపెట్టారా? సరేరా, సీరియస్. మారుతున్న రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ పరిగణలోకి తీసుకుని ఈ రోజు నుంచి మనం తాగడం మానేస్తాం. నమ్మాలనుకుంటే నమ్మండి. ఇలా చూడు, నేనెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పను. కావాలంటే రా. ఇలా చూడండి, మందు పార్టీకి నేరాను. ఇదే మన లాస్ట్ పార్టీ. దీని తర్వాత మళ్ళీ మనం న్యూ ఇయర్ లో ముందు కొడదాం. ఊరికి ఓవర్ చేయకుండా బీర్ తాగు. ఓకే గాయ్స్, హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ కాబోతుంది. వాళ్ళ బాటిల్ వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాను. తీసుకోరా. రే, మీకోసం నేను ఇల్లు కూడా వదిలేసి వచ్చాను రా. అలాంటప్పుడు నేను చెప్పినా కూడా తాగలేదంటే చాలా తప్పు. అవును, తప్పురా. తీసుకోరా. తీరా. రే కొట్రా. నువ్వు బలవంతం చెయ్యి. నీ అవ్వ కొట్రా. పంది. Cheers.